టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. నెల 16th రోజు జూలై 16th రోజు మనకు మార్నింగ్ 11:30కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆయన పికెట్ డిపో బస్సు ఎంజీబీఎస్లో ఎక్కి కర్నూలు వెళ్తుండగా ఇక్కడ దిగి చూసుకోగా మనకు జడ్చర్ల బస్టాండ్లో చూసుకుంటే తనవి 36 లక్షలు పోయినాయి అనేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. ఆ ఇన్వెస్టిగేషన్లో సీసీటీవీ కెమెరాస్ని ఫాలో చేసుకుంటూ పోతే మాకు కొంత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దొరకడం జరిగింది. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ప్లస్ ఈ సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ యూజ్ చేసుకొని మేము ఒక 3 మెంబర్స్ని యూపీ ఉత్తరప్రదేశ్ బిజ్నూరు డిస్టిక్లో 28th రోజు సాయంత్రం 6 o'clock అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు ఎవరంటే సత్తార్, ఇంకొకతను షారుఖ్, ఇంకొకతను వచ్చేసి దిల్షాద్ అహ్మద్. వీళ్ళు ముగ్గురు కూడా యూపీ స్టేట్కి చెందిన బిజ్నూర్ డిస్టిక్ వాళ్ళు. వీళ్ళ మీద అంతకుముందు కూడా 2008లో అఫ్జల్గంజ్లో కేసులు ఉన్నాయి. సేమ్ ఇదే బ్యాగ్ లిఫ్టింగ్ అనమాట. ఇది బస్సులో ఎవరైతే ఎక్కిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమైనా క్యాష్ ఉన్నాయనేసి వెరిఫై చేసుకొని కామ్గా ఆ డబ్బు సంచి తీసేసుకొని ఆ బస్ స్టాండ్ రాకూర్ని కూడా మనం 28th రోజు యూపీలో అరెస్ట్ చేసి అక్కడ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ ముగ్గురులో మన దగ్గర ఇప్పుడు 2 దిల్షాద్ అండ్ షారుఖ్ ఉన్నారు. ఈ సత్తార్ అనే అతనికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మనం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి టోటల్ క్యాష్ వచ్చేసి మనకు 36 lakhsలో వీళ్ళు కొంత వాడుకోగా 29,25,000 మనం రికవరీ చేయడం జరిగింది. మిగిలిన 75,000 వీళ్ళు ఇక్కడ షెల్టర్ తీసుకోవడం జరిగింది హైదరాబాద్లో పహాడీ షరీఫ్ ఏరియాలో. అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఒక 75,000 ఇచ్చి మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళడం జరిగింది. ఫర్దర్ కస్టడీకి తీసుకొని ఈ 75,000 కూడా మేము నెక్స్ట్ రికవరీ చేస్తామని చెప్తాం. ఇదైతే ఒక కేసు ఉంది 2008లో. తర్వాతవి కూడా ఫర్దర్ ఇంకా 3 కేసెస్ మనది కాకుండా మీకు అంటే సేఫ్టీ కూడా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం సీసీటీవీలు కమ్యూనిటీ సీసీటీవీలు పెట్టుకుంటే బాగుంటుంది. 5,000 రికవరీ అయింది. ఇంకా 75,000 ఇంకా రికవరీ చేయాల్సి ఉంది. కస్టడీ చేసిన తర్వాత మళ్ళీ మేము ఫర్దర్ రికవరీ చేస్తాం. ఇది యాక్చువల్గా మన దగ్గర సీసీటీవీ కెమెరాలు జడ్చర్లలో చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడివి అసలు ఉపయోగపడలేదనే చెప్పొచ్చు. కొంచెం మాత్రమే ఒక 1% మాత్రమే మనకు ఉపయోగపడ్డాయి. మిగిలిన ట్రై కమిషనరేట్ మనకు హైదరాబాద్ మహానగరంలో ఉన్న సీసీటీవీ కెమెరాల వల్లనే ఈరోజు ఈ కేసు కూడా డిటెక్ట్ అయింది. ఈ సందర్భంగా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే ఒక సీసీటీవీ వచ్చేసి 100 మందితో సమానం. కాబట్టి కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాస్ మీ కాలనీస్లో ఏర్పరచుకుంటే ఎప్పుడైనా సరే ఇలాంటి అఫెన్సెస్ జరిగినప్పుడు డిటెక్షన్కి చాలా తొందరగా డిటెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి జడ్చర్ల ప్రజల్ని కోరేది ఒకటే, ఎస్పెషల్లీ మనకు ఇక్కడ ఎక్కువ వ్యాపారస్తులు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ చెప్తున్నాను. ఇప్పుడు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఈ అఫెన్స్ అవ్వగానే ఒక 4 teams ఫామ్ చేయడం జరిగింది. సీసీటీవీ మానిటరింగ్ ఒకళ్ళు, మళ్ళీ CDRs ఒకళ్ళు, ప్లస్ లోకల్లో ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా అంటే వీళ్ళు లోకల్లో ఎక్కడైనా లాడ్జెస్లో కానీ అక్కడ ఏమైనా ఉన్నారా అనేసి దాన్ని చెకింగ్ కోసం ఒకళ్ళు. మొత్తం 4 teams కూడా ఆదిరెడ్డి అండ్ నాగార్జున గౌడ్ మన ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో శివానంద్ గౌడ్ SI అండ్ అశోక్, మనకు వెంకటయ్య, బాలు, గోపాల్, మన్సూర్ అండ్ ప్రవీణ్ వీళ్ళందరూ కూడా ఈ కేసు డిటెక్ట్ అవ్వడానికి 100% ఎఫర్ట్స్ పెట్టేసి ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.